మహాశివరాత్రి వెనుక ఉన్న పూర్తి కథను లింగోద్భవ మరియు క్షీరసాగర మదనం అంటారు. మహాశివరాత్రి సంపూర్ణ గాథ. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది శివుని అనంతత్వానికి మరియు లోక కళ్యాణానికి ప్రతీక. ఈ పండుగ వెనుక ప్రధానంగా 3 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. లింగోద్భవం అంటే అహంకార నివారణ. పూర్వం బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య తమలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తి వారిద్దరి గర్వాన్ని అణిచడానికి పరమశివుడు ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలను చివరను ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని శివుడు చెప్పాడు. విష్ణువు వరహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్లి కానీ అంతం దొరకక తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లాడు. దారిలో కనిపించిన మొగలి పువ్వును కేతకిగా సాక్ష్యంగా పెట్టుకొని తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. శివుడు ఆగ్రహించి అబద్ధం చెప్పిన బ్రహ్మకు పూజలు ఉండవని, మొగలి పువ్వుకు పూజకు పనికిరాదని శాసించాడు. శివుడు ఆ అగ్నిస్తంభం నుండి లింగ రూపంలో ఆవిర్భవించిన ఆ అర్ధరాత్రి సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఆలాహల భక్షణం అంటే నీలకంఠుడి కథ. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం కంటే ముందు లోకాలను దహించవేసే ఆలాహలం విషం పుట్టింది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని తానొక్కడే స్వీకరించాడు. ఆ విషం గొంతు దాటి లోపలికి వెళ్తే ప్రాణకోటికి ముప్పు అని పార్వతీదేవి శివుని గొంతుకును గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయింది. శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన నీలకంఠుడిగా అయ్యాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడు స్పృహ కోల్పోకుండా ఉండటానికి దేవతలందరూ ఆ రాత్రంతా ఆటలు భజనలతో ఆయన్ని మేల్కొలిపారు. అదే జాగరణ విశిష్టత. శివపార్వతుల కళ్యాణం. మహాశివరాత్రి రోజునే శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పార్వతిగా, పురుషుడు శివుడుగా ఏకమైన పవిత్రమైన రాత్రి ఇది. అందుకే ఈ రోజు భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా జరుపుకుంటారు. మనం ఎందుకు ఉపవాస జాగరణ చేయాలి అంటే ఆహారం మానేసి మనసును దేవునిపై లగ్నం చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని, అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగులు పయనించడానికి గుర్తుగా రాత్రంతా మేల్కొని ఉంటాం. అభిషేకం అంటే ఏమిటి అంటే విషం వల్ల కలిగిన వేడిని తగ్గించడానికి శివునికి పాలు నీటితో అభిషేకం చేస్తాం. ఇది శివరాత్రి మహాపర్వదిన కథ.